బిగ్ బాస్ సీజన్ 9 ఇది లక్కీ సీజన్ అన్లక్కీ సీజన్ అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి సీజన్లో ఏదన్నా ఒక హింట్ రాబోతుందా, నాగార్జున గారు వచ్చి ఏదన్నా ఒక హింట్ ఇవ్వబోతారా, ఇవ్వచ్చు కదా అనేసి ఎదురు చూసేవాళ్ళు. ఈ సీజన్లో ఎలా అంటే హింట్ల మీద హిట్లు నాగార్జున గారు వచ్చి హింట్లు ఇస్తారు, ప్రజలు వచ్చి హింట్లు ఇస్తారు, అండ్ ఫైర్ స్టార్మ్స్ వచ్చి ఒక హింట్లు ఇస్తారు, అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మళ్ళీ నామినేట్ చేసి ఇంకొక హింట్స్ ఇస్తారు. పాపం ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, పాపం బిడ్డలు చచ్చిపోతున్నారయ్యా లోపల కంటెస్టెంట్స్. అసలు వాళ్ళతో ఒకరు వచ్చి క్లోజ్గా ఉండండి అంటారు, ఒకరు వచ్చి అసలు వాళ్ళతో మాట్లాడొద్దండి, సోలోగా ఆడండి అంటారు. ఏం చేయమంటారు వాళ్ళని? ఒకరు వచ్చేసి మీరు ఎక్కువ అరుస్తున్నారు, అరవకూడదు అంటారు. అది వాళ్ళ గేమ్ ప్లానా, లేదంటే నిజంగానే మనం అరుస్తున్నామా, అది నిజంగా అరవడం వల్ల బ్యాడ్ అవుతుందా, మంచిగా క్లోజ్గా ఉండడం వల్ల బ్యాడ్ అవుతుందా, లేదంటే మనం వేరుగా ఉంటేనే మనము హైలైట్ అవుతామా, అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. దాంట్లోనూ ఇమాన్యుయల్ గేమ్ అయితే పాపం అత్త పాతాళానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటున్నానంటే ఇమాన్యుయల్ ఈజ్ ఏ గుడ్ ఎంటర్టైనర్, చాలా మంచి ఎంటర్టైనర్. అది వచ్చిన 3 weeks సూపర్గా ఎంటర్టైన్ చేశారు, అందరితో బాగున్నారు, అండ్ బ్యాక్ బిచింగ్ అవన్నీ లేకుండా చాలా మంచిగా వెళ్ళింది. ఆఫ్టర్ 3 weeks ఏదైతే ఉందో చాలా వర్స్ట్గా వెళ్ళిపోయింది. కామెడీ లెవెల్స్ చాలా తగ్గుకుంటూ వచ్చాయి. అండ్ కామెడీ చేయాలంటే కూడా ఇప్పుడు మనం కామెడీ చేయడం వల్ల వేరే వాళ్ళు హైలైట్ అవుతున్నారేమో, మనం కామెడీ చేయడం వల్ల వేరే వాళ్ళ పొజిషన్ మారిపోతుంది, మనం కిందికి వెళ్ళిపోతున్నామేమో. అంటే ఇప్పుడు ఫైర్ స్టార్మ్స్ వచ్చి హింట్స్ ఇవ్వడం కానీ, వైల్డ్ కార్డ్స్ రావడం కానీ, వాళ్ళంతా వచ్చేసి వేరే వాళ్ళని ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో పెట్టడము, ఇవంతా చూసేసరికి ఇమాన్యుయల్కి అంటే మనం ఫస్ట్ పొజిషన్లో లేమా, మనం కామెడీ చేసినా ఎంత గేమ్ ఆడినా మనం ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళట్లేదా, ట్రాఫీ రాదా మనకి? అంటే మన గేమ్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనం కామెడీ చేస్తున్నాం కాబట్టి మనం కామెడియన్గానే చూస్తున్నారా, లేదా మనం కామెడీ చేయడం వల్ల వేరే వాళ్ళు హైలైట్ అవుతున్నారా, దీనికి వెళ్ళిపోతున్నాడు. సో తన గేమ్ చాలా చెడగొట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏదైతే 3 weeks తర్వాత ఏదైతే ఉందో తన గేమ్ బ్యాక్ బిచింగ్ చేయడము, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని ఎప్పుడైతే క్లోజ్ అయ్యాడో వాళ్ళ గురించి 3 weeks తర్వాత బ్యాడ్గా మాట్లాడడం, అంటే బ్యాడ్ అంటే వెనకాల మాట్లాడడం. ఎవరన్నా వచ్చి వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తున్నా కానీ వాళ్ళ గురించి డిఫెండ్ చేయకుండా అవునే అంటే తను డిఫెండ్ చేయట్లేదు, ఇలా అవును మీరు చెప్పింది నిజం అని కూడా అనట్లేదు, అవును అంటే సేఫ్గా వెళ్ళిపోదాం, సేఫ్గా ఆడదాం. మొన్న నామినేషన్ ప్రాసెస్లో కూడా కళ్యాణ్ బదులు తనే వెళ్ళిండొచ్చు. కళ్యాణ్ ఎందుకు ఓకే కళ్యాణ్ ఏం పాయింట్స్ పెడతాడా అని చూద్దామని కూడా వేసిండొచ్చు, కానీ తినకే ఉంది కదా ఛాన్స్, తిని కూడా వేసిండొచ్చు కదా, తినకు పాయింట్స్ ఉండేటప్పుడు తినకే వేసిండొచ్చు. అండ్ నిన్న నామినేషన్ ప్రాసెస్లో తను పెట్టిన ప్రతి పాయింట్ చాలా వర్స్ట్. ఒక్క పాయింట్ తప్ప, ఒక పాయింట్ ఏదంటే టాస్క్లో వాటర్ టబ్లో నేను తనుజ టబ్లో పోయలేదు, నీకు ఎప్పుడు నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను అనేది మాత్రం కరెక్ట్. ఆ పాయింట్లో తనుజ చాలా రాంగ్. ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినా మీరు వాళ్ళతో గొడవ అయిందంటే మీరు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పేస్తుంది. అది తనుజ విషయంలో ఇది ఒక్కటే రాంగ్ పాయింట్, తనుజ. మిగతా అన్నిట్లో తను పర్ఫెక్ట్ ఉంది, కానీ ఇది ఒక్కటి సపోర్ట్ చేసిన వాళ్ళే నాకు సపోర్ట్ చేయలేదని చెప్తుంది, ఇది ఒక్కటి రాంగ్ పాయింట్. అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ 2 points చాలా వర్స్ట్గా చెప్పాడు. అసలు బేసిక్ పాయింట్స్ ఏమంటే ఆయిషా పవర్ని ఫస్ట్ తనుజ తీసేయాలని చెప్పింది, తర్వాత ఏమంటే ఇట్స్ ఓకే అని చెప్పింది అనేసి. అది తన పాయింట్స్ కదా, తన ఇష్టం కదా. అంటే ప్రతి ఒక్కటి నీకు చెప్పిందే చేయాలా? ఓకే ఫ్రెండ్గా ఏదో చెప్పింది అనుకో, దాన్ని తీసుకొచ్చి కూడా నామినేషన్లో వేయాలనా? నామినేషన్ అంటే ఒక పర్సన్ని నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని బయటికి పంపించేయడం. ఆ బయటికి పంపించేటప్పుడు నీ దగ్గర మంచి పాయింట్స్ ఉండాలా, పవర్ఫుల్ పాయింట్స్ ఉండాలా. అవును నువ్వు వర్స్ట్, నువ్వు ఇలా చేస్తున్నావు, బయటికి వెళ్ళిపో. నువ్వు లాస్ట్లో ఒకే ఒక పాయింట్ వేసావు చూడు, ఆ టబ్లో ఆ వాటర్ నేను సపోర్ట్ చేశాను, అయినా నువ్వు సపోర్ట్ చేయలేదు, నాన్న ఒక్కరే చేశారన్నావు చూడు, ఆ ఒక్క పాయింట్ తీసుకొచ్చి నువ్వు నామినేషన్లో వేసిన స్ట్రాంగ్గా ఉండేది అది. అండ్ ఆ 2 points ఆయిషా పాయింట్ కానీ అండ్ ఆ బొమ్మల టాస్క్ పాయింట్ కానీ దాంట్లో నువ్వు కింద పడిపోయావు. ఆయిషా పాయింట్ తన ఇష్టం, వీక్ అంతా నీకు ఆయిషాకి ఆ పవర్ రావడం రాంగ్ అని చెప్పిండొచ్చు. కాకపోతే ఆ ½ an hour డిసిషన్లో తనకెందుకు మీన్స్ తను నామినేట్ చేసింది కాబట్టి నేను తన పవర్ తీసేయాలనా, అలా ఎందుకు చేయాలి అని అనుకోండొచ్చు. ఇప్పుడు నేను నామినేషన్ చేశాను కాబట్టి నువ్వు నా పవర్ తీసేసావని ఆయిషా అనుకుంటుందని కూడా తిని అనుకొని ఆగిపోయిండొచ్చు. అది తన ఇష్టం కదా, తన స్ట్రాటజీ కదా. ఇది ఎట్టపోయినా ఇది ఇండివిజువల్ గేమ్ కదా, సో తన ఇష్టం. ఇది బేసిస్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసరికి బొమ్మల టాస్క్లో ప్రతి ఒక్క సెకండ్ నీకే సపోర్ట్ చేసింది తనుజ కానీ సంజన గారు కానీ, అండ్ ప్రతి ఒక్కరూ నీకే సపోర్ట్ చేశారు.
ఒక్క రీతు తప్ప. రీతు మాత్రం రాము వాళ్ళిద్దరు కలిసి ఆడారు కాబట్టి రాముకు సపోర్ట్ చేసుకొని వచ్చింది. తనుజ ఫస్ట్ నుంచి నీకే సపోర్ట్ చేసుకొని వచ్చింది. అండ్ లాస్ట్ కూడా ఓట్లో కూడా నీకే ఓటేసింది. అండ్ దాంట్లో కూడా రీతు అరుస్తూ అరుస్తూ రామునే 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 అని చెప్తున్నా కూడా కొంచెం తనుజాకి కొంచెం ఎందుకు తనుజ ఇలా చేస్తుంది, మీన్స్ రీతు ఇలా చేస్తుంది, మన ఫ్రెండ్కి సపోర్ట్ చేయకుండా రాముకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే వీళ్ళిద్దరు కలిసి ఆడారు కాబట్టి సపోర్ట్ చేసుకుంటుందా అనే దీంట్లో ఉండిపోయింది. అండ్ నిన్నే చూస్తూ ఉండింది. నువ్వు కూడా ఏం చెప్పావు, తనుజ నిన్ను ఏంటి ఇలా అంటే నువ్వు ఇలా అన్నావు అంటే తనకే ఇచ్చేయి పోని అనేసి. నువ్వు అలా చేసి ఇప్పుడు తనుజనే నీకు సపోర్ట్ చేయకుండా రాము క్లాస్లో రాముకు కొట్టేసేసింది అనేసి నువ్వు చెప్తున్నావు. ఏంటిది మాన్యువల్ అంటే ఎవరో చూడరు అనుకుంటున్నావా? కాదు, అక్కడ కంటెస్టెంట్స్ ముందర అందరూ తనుజని రాంగ్గా అనుకోవాలనుకుంటున్నావా? అంటే నువ్వు ఎలాగైనా నువ్వు నామినేట్ చేయాలి, నువ్వు సేఫ్గా ఆడకూడదు అనిపించుకునేదానికి ఏదో 3 పాయింట్స్ తెచ్చి నామినేట్ చేసేసావు. దాంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి అస్సలు ఆలోచించలేదు. ఇవే ఇమాన్యువల్, నువ్వు ఎంత గేమ్ ఆడినా నువ్వు మంచిగా గేమ్ ఆడతావు, మంచిగా కామెడీ చేస్తావు. ఈ కొన్ని పాయింట్స్ వల్ల టాప్ 5కి కూడా నువ్వు రాకుండా ఉండిపోవడానికి కారణం అవుతున్నాయి, చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, నువ్వే ఏంటి ఆ బొమ్మల టాస్క్లో నువ్వే సైకిల్ చేసి నువ్వే తనుజకి ఓకే తనకి ఇచ్చేయండి పోనీ అనేసి చెప్పేసి తర్వాత నేను చేయలేదని చెప్తున్నావు. అంటే నువ్వు గుర్తులేదు, నువ్వు అలా అన్నావా అనలేదా ఏది నీకు గుర్తులేదు. ఏదో పాయింట్స్ ఒకటే ఉంది నా దగ్గర, పాయింట్స్ ఇంక 1, 2, 3 ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఆయిషా పాయింట్ తీసుకొచ్చావు. అండ్ తనుజాకి బొమ్మల టాస్క్ కూడా తీసుకొచ్చావు. వెరీ రాంగ్ ఇమాన్యుయల్, ప్లీజ్ చేంజ్ అంతే.